అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. కానీ రానున్న రోజుల్లో సోషల్ ఆడిట్ కింద వృద్ధాప్య పెన్షన్లు కొన్ని తొలగించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వృద్ధులైన కొంతమంది ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి కొంతమంది వారి యొక్క కరెంటు బిల్లులకి వీరి ఆధార్ కార్డులని లింక్ చేసుకుని ఉంటారు. దాని కారణంగా ఈ వృద్ధులు వారి కరెంటు వాడకపోయినా సరే వేరే వాళ్ళు కరెంటు వాడిన కారణంగా వీరి ఆధార్ కార్డు యూజ్ చేసి వాళ్ళకి 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వృద్ధులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ వారి యొక్క ఆధార్ కార్డులను కరెంట్ ఆఫీసుకు తీసుకుని వెళ్ళి వారి ఆధార్ పైన ఏవైతే కరెంటు బిల్లులు ఎక్స్ట్రా అయితే ఉన్నాయో వారివి కాని వాటివన్నీ కూడా వెంటనే తొలగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలా తొలగించుకున్నప్పుడు మాత్రమే సోషల్ ఆడిట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వృద్ధులందరూ జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది వారి యొక్క వాహనాలకి 4 వీలర్స్కి వృద్ధుల యొక్క ఆధార్ కార్డుని యూజ్ చేసుకొని వారి యొక్క వాహనాలకి వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. అటువంటి అప్పుడు కూడా ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్లు తొలగించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వృద్ధులు కరెంటు బిల్లులు వారి పేరుతో ఉన్నవి అయితే అవి తొలగించుకోవాలి. అదేవిధంగా వారి పేరుపైన ఎటువంటి వాహనాలు ఉన్నా కూడా వెంటనే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళి తొలగించుకోవాల్సి ఉంటుంది. తొలగించుకున్న తర్వాతనే సోషల్ ఆడిట్ కానీ ఒకవేళ వచ్చినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అవసరం ఉన్న మరికొంతమంది వృద్ధాప్య పెన్షన్దారులకి షేర్ చేసి వారికి కూడా మీరు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.